తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారడం చూసాం. కానీ నిన్న ములాన్పూర్ స్టేడియంలో పరుగుల సునామీ సంభవించింది. స్టేడియం నలుమూలల బంతి బౌండరీలను దాటుతుంటే అభిమానుల కేరింతల మధ్య రికార్డులన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగైపోయాయి. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సాగించిన ఈ విధ్వంసం ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగడం పంజాబ్కు శాపంగా మారుతుందేమో అని అందరూ భావించిన తరుణంలో ఆ జట్టు అద్భుతాన్ని చేసింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయి పీకలోతో కష్టాల్లో పడ్డ జట్టును ఇద్దరు యువ ఆటగాళ్లు తమ భుజస్కంధాలపైన మోసి ఆకాశమే అద్దుగా చెలరేగిపోయారు. ప్రియాన్స్ ఆర్య, కూపర్ కానాలి ఈ ఇద్దరు బ్యాటర్లు గ్రీజ్లో ఉన్నంతసేపు లక్నో బౌలర్లకు చుక్కలు కనిపించాయి. వీరు రెండో వికెట్ నెలకొల్పినటువంటి 182 పరుగుల భారీ భాగస్వామ్యం సృష్టించి గ్రౌండ్లో పరుగుల వరదనే సృష్టించారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ చరిత్రను ఒక్కసారి తిరగరాస్తే గతంలో దిగ్గజ ఆటగాళ్లు ఆడమ్ గిల్క్రిస్ట్ మరియు షాన్ మార్ష్ నెలకొల్పినటువంటి 206 పరుగుల రికార్డు తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో మెరిసినటువంటి జోడీ ఇదే కావడం విశేషం. ముఖ్యంగా అడన్ మార్క్రమ్ వేసినటువంటి ఒకే ఓవర్లో పంజాబ్ బ్యాటర్లు 5 సిక్సర్లు బాది 32 పరుగులు పిండుకోవడం మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. లక్నో సూపర్ జైంట్స్ చరిత్రలో ఒక బౌలర్ ఒకే ఓవర్లో ఇన్ని పరుగులు సమర్పించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో రవి బిష్ణోయ్ పేరిట ఉన్న ఆ ప్రతిష్టను ఇప్పుడు మార్క్రమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కూపర్ కనాలి తన కెరీర్లోనే చిరస్మరణీయమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. గతంలో పెర్త్ స్కార్చర్స్ తరపున చేసినటువంటి 77 పరుగుల రికార్డును తుడిచిపెట్టేస్తూ 87 పరుగులతో చెలరేగిపోయాడు. మరోవైపు ప్రియాన్స్ ఆర్య కూడా తన బ్యాట్ పదును చూపిస్తూ లక్నో బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. వీరిద్దరూ తమ వ్యక్తిగత శతకాలను త్రుటిలో చేజార్చుకున్నప్పటికీ జట్టును మాత్రం హిమాలయంత స్కోరు దశగా నడిపించారు. పంజాబ్ టాప్ 3 బ్యాటర్లు ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 16 సిక్సర్లు బాది 2024లో కోల్కతా పైన నెలకొల్పిన రికార్డును సమం చేశారు. లక్నో జట్టు పైన ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నెలకొల్పిన 167 పరుగుల రికార్డును ఆర్య కనాలి జోడీ బద్దలు కొట్టింది. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో బౌలింగ్ విభాగం ఈ యువ ఆటగాళ్ల దాటికి పూర్తిగా చేతులెత్తేసింది. మైదానంలో ఫీల్డర్లు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోగా బంతి మాత్రం గాల్లో ప్రయాణిస్తూ గ్యాలరీలలో ఉన్న అభిమానులను మురిపించింది. పక్కా ప్లానింగ్తో దూకుడుగా ఆడుతూ పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో సరికొత్త రికార్డుల మోత మోగించింది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఈ పరుగుల వేట ఐపీఎల్ అభిమానులకు కన్నుల పండుగగా నిలిచింది. ఇక మొత్తానికి పంజాబ్ తన పదునైన బ్యాటింగ్తో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించి మ్యాచ్పై తన పట్టును బిగించింది. ఎట్టకేలకు మ్యాచ్ కూడా గెలిచింది. 254 పరుగుల భారీ స్కోరు సాధించిన తర్వాత పంజాబ్ బౌలర్లు కూడా అదే రకమైనటువంటి ప్రదర్శన చేయడంతో ఎల్ఎస్జీ ఓటమి పాలవడం ఖాయంగా మారింది. సో ఈ మ్యాచ్లో పరుగుల వరద అయితే పారడంతో అక్కడికి వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా కనువిందుగా మారింది ఈ మ్యాచ్ అంతా కూడా. సో పూర్తిగా ఐపీఎల్లో ఈ సీజన్లో అత్యధిక స్కోర్ కూడా ఈ మ్యాచ్లోనే నమోదైంది.